పార్లమెంట్ ఎన్నికల్లో అధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతోంది. ఈ క్రమంలో లోక్సభ ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి జోరు పెంచారు. ఇవాళ ఆయన భువనగిరిలో పర్యటించనున్నారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ కు మద్దతుగా ఆయన ప్రచారంలో పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో భద్రతను పటిష్టం చేశారు. కాగా నిన్న మెదక్ పర్యటనలో మోదీ కేసీఆర్ పై రేవంత్ విరుచుకుపడ్డారు. ఇవాళ భువనగిరిలో రేవంత్ పర్యటిస్తారు. చామల కిరణ్ కుమార్ కు మద్దతుగా రేవంత్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి అయితే భారీ ఏర్పాట్లు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, సీఎం పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. వివరాలేంటి? గుడ్ మార్నింగ్ భవాని. ఈరోజు భువనగిరి పార్లమెంట్ ఎన్నికల రోడ్ షో సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రానున్నారు. భువనగిరికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి పోలీసు ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో ఎన్నికల సందర్భంగా భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నేడు రోడ్ షోతో పాటు అక్కడ ఉన్నటువంటి నామినేషన్ సంబంధించినటువంటి ప్రక్రియకు కూడా ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో ఉన్నటువంటి సంబంధించిన కాంగ్రెస్ కార్యకర్తలు స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డి గారికి ఘన స్వాగతం పలకనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే డీసీపీ రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి యాదాద్రి భువనగిరి జిల్లా డీసీపీ కూడా పూర్తిగా ఎలక్షన్ కోడ్ లో ఉన్నందున పూర్తి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎల్ప్యాడ్ కానీ సంబంధించినటువంటి భద్రతా సిబ్బందిని కూడా పూర్తిగా ఇప్పటికే అందుబాటులో తీసుకున్నటువంటి పరిస్థితి. పూర్తి స్థాయిలో ఈ రోడ్ షో సాయంత్రం 4 గంటలకు ఉంటుంది. దాని తర్వాత పూర్తి స్థాయిలో అక్కడ జరిగేటటువంటి చౌరస్తాలో జరిగేటటువంటి బహిరంగ సభలో సంబంధించినటువంటి ఎన్నికల సంబంధించినటువంటి నియమావళి గురించి ప్రసంగిస్తారు. ఈ సంబంధించినటువంటి అధికార పార్టీ గతంలో చేసిన అభివృద్ధి పనులు, నేడు జరగబోయేటటువంటి అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ప్రసంగించనున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి బహిరంగ సభ తాజా పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.